మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల దర్శనానికి రాగా కొన్ని గంటలపాటు క్యూలైన్లను నిలిపేయడంతో భక్తులు సహనం కోల్పోయారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై లాఠీచార్జి చేశారు. తోపులాటలో పలువురు భక్తుల దుస్తులు చినిగిపోయాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పలువురు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి దర్శనానికి వెళ్తున్న సందర్భంలోనే సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. వీఐపీ భక్తుల గరంగరం సీఎం రాక సందర్భంగా వీఐపీ, సామాన్య క్యూలైన్లలో గంటల తరబడి దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ పాస్లు ఉన్న భక్తులు కూడా నలుదిక్కుల నుంచి దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం తమకు ప్రత్యేక పాస్లు ఎందుకు ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని, ఎవరో వస్తున్నారని తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కొందరు పోలీసులు భక్తులపై దాడి చేశారు.